హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు తమిళనాడులోని సమయపురం మారియమ్మ దేవాలయాన్ని చూపిద్దామనుకుంటున్నాను. ఈ దేవాలయంలోనే అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. అంటువ్యాధులను తగ్గించే అమ్మవారిగా పేరుగాంచారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దీర్ఘాయువును పొందుతాము. ఈ ఆలయము అరుల్మిగు శ్రీ మరియమ్మన్ ఆలయం. సమయపురము భారతదేశంలో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ఇక్కడ ప్రధాన దేవత మారియమ్మన్, ఆదిపరాశక్తి మరియు మారియమ్మన్ యొక్క రూపము ఇది. మనం అందరం చూద్దాము రండి. ఆలయం చుట్టూ చూడండి, ఎంతో అద్భుతంగా ఎంతో బాగుంది. ఇది గోపురం చూడండి ఎంత బాగుందో. దీని మీద ఎన్నో శిల్పాలను చెక్కారు. ఇదంతా కూడా పెయింటింగ్స్ వేసి ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఉంది చూడండి. ఇదంతా కూడా ప్రధాన ఆలయంలోనికి వెళ్లే దారి. ఇక్కడ అందరూ దీపాలను వెలిగించుకుంటున్నారు. ఇది ఆలయంలోకి వెళ్లే దారి. పైన ఆర్చి ఉంది, అమ్మవారి విగ్రహాన్ని పెట్టారు. ఎంతో బాగుంది చూడండి. ఆలయ ప్రాంగణం చుట్టూ ఎన్నో శిల్పాలను చెక్కారు. ఇక్కడ కూడా చాలా షాపులు ఉన్నాయి చూడండి. పూజా సామాగ్రి, పువ్వులు అమ్ముతున్నారు. మనకు కావాలంటే కొనుక్కొని పట్టుకొని వెళ్ళొచ్చు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ కూడా ఉంది. ఇంకా ఈ షాపుల్లో దేవుని పటాలు, దేవుని పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు. ఆలయం లోపలికి వెళ్లే దారంతా కూడా అమ్మవారి చిత్రపటాలని వేశారు. ఎంతో బాగుంది చూడండి. చుట్టూ కూడా స్తంభాలతో నిర్మించారు. ఈ స్తంభాలన్నీ కూడా పెయింటింగ్స్ తోటి ఎంతో బాగున్నాయి చూడండి. పైభాగంలో అమ్మవారే కాకుండా వివిధ దేవతామూర్తుల విగ్రహాలను కూడా చిత్రీకరించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వినాయకుణ్ణి, సరస్వతీదేవిని, మహాలక్ష్మి అమ్మవారిని కూడా చిత్రీకరించారు. ఆలయం లోపలికి వెళ్లి చూద్దాం రండి. ఈ గోపురాన్ని దగ్గర నుండి కూడా తీశాను చూడండి. ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్నో శిల్పాలు ఉన్నాయి దీనిపైన. లోపలికి వెళ్ళడానికి ఇలా 2 ద్వారాలు ఉన్నాయి. లోపలికి వెళదాము రండి. పెద్ద పెద్ద తలుపులతో ఉంది చూడండి. ఇదే అమ్మవారు. దర్శించుకోండి మీరందరూ కూడా. గుడి ప్రాంగణం అంతా కూడా చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ప్రాంగణం అంతా కూడా రాతి స్తంభాలతో నిర్మించారు. ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంది చూడండి. ఈ ఆలయం లోపల కూడా పైభాగాన్న వివిధ దేవతామూర్తుల విగ్రహాలను చిత్రీకరించారు. గుడి ప్రాంగణం అంతా చూడండి. ఈ అమ్మవారి విగ్రహము అనేక ఔషధ మూలికలతో తయారు చేసి ఇసుక మట్టితో నిర్మించబడినది. అందుచేత అమ్మవారికి అభిషేకాలు జరగవు ఇక్కడ. దానికి బదులుగా ముందు ఉన్న చిన్న రాతి విగ్రహానికి అభిషేకాలు చేయబడతాయి. భక్తులు బెల్లం, బియ్యం పిండి మరియు నెయ్యితో చేసిన తీపి వంటకం కూడా ఇక్కడ ప్రసాదంగా అందిస్తారు. పచ్చి ఉప్పు, వేపాకులను కూడా భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు. ప్రస్తుతము ఉన్న దేవత శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉందని, ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరి విగ్రహం వల్ల రంగనాథులకు అనారోగ్యం కలుగుతుందని భావించి దానిని ఆలయం నుండి తొలగించమని కోరినట్లు ఒక పురాణం చెబుతోంది. ఆ ప్రధాన అర్చకుడు పూజాధికాలు సరిగా నిర్వహించలేదు. అందుకని ఆయన ఈ కారణాన్ని చెప్పాడు. ఇటువంటి స్థానిక దేవతకు అపారమైన శక్తులు ఉన్నాయని మరియు వారు ఎల్లప్పుడూ సరైన నైవేద్యాలు మరియు యాగాలతో సంతృప్తి చెందించాలని చెప్పారు. లేకుంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని ఇక్కడున్న స్థానికుల నమ్మకము. అందువల్ల ఆ కాలంలో తిరుచిరాపల్లిని విజయనగర రాజులు పరిపాలించారు. ఈ ప్రాంతాన్ని సైనిక స్థావరంగా ఉపయోగించారు. యుద్ధంలో గెలిస్తే ఆలయాన్ని నిర్మిస్తామని నిశ్చయించుకున్నారు. విజయం సాధించిన తరువాత అమ్మవారి మందిరాన్ని నిర్మించారని విశ్వసిస్తారు. ఇక్కడ మరో కథనం కూడా ఉంది. రేణుకా అమ్మవారు భర్త
జమదగ్ని మహర్షి చేసుకునే పూజ కోసం అభిషేక జలాన్ని నదీ తీరం నుంచి తీసుకుని వెళ్తుంది. ఆమెకున్న మహిమ వల్ల ఏ రోజుకా రోజు పొడి ఇసుకతో కుండను తయారు చేసి ఆ కుండలో అభిషేక జలాన్ని తీసుకువెళ్తుంది. పొడి ఇసుకతో కుండను తయారు చేయడం సాధ్యం కాని పని అయినా ఆమె ప్రాతిపత్యంతో చేయగలుగుతుంది. అలాంటి సమయంలో ఒకరోజు నదీ తీరంలో నీళ్లు తీసుకుని వస్తుండగా చిత్రరథుడు అనే రాజు తన రాణులతో జలకాలాడుతుండగా ఆ సమయంలో ఆ రాజుపై రేణుక మనసు పడుతుంది. పొడి ఇసుకతో చేసిన కుండ బద్దలవుతుంది. నీళ్లన్నీ కూడా నీలపాలవుతాయి. మళ్లీ నదీ తీరంకు వెళ్లి పొడి ఇసుకతో కుండను చేద్దామని ఎంత ప్రయత్నించినా కూడా కుండ తయారు కావడం లేదు. దీనికి కారణం తన మనసు చెదరడమే కారణం అనుకుంటుంది. రేణుక ఉత్తచేతులు తన ఆశ్రమానికి వస్తుంది. నన్ను క్షమించమని జమదగ్ని మహర్షిని వేడుకుంటుంది. తన భార్య మనసు మరో వ్యక్తి మీదకు మరల గురించి తన తపో శక్తితో గ్రహించి ఆమె మీద కోపం తెచ్చుకుంటాడు. వెంటనే తమ కుమారులను పిలిచి చెప్తాడు. తల్లిని చంపడం మహా పాపమని వాళ్ళు అంటారు. తన కుమారులను అడవిలో మృగప్రాణులుగా జీవించమని జమదగ్ని శపిస్తాడు. అప్పుడు జమదగ్ని మరో కుమారుడైన పరశురామునికి తల్లి చంపమని ఆజ్ఞ వేస్తాడు. పరశురాముడు తన చేతిలోని గొడ్డలితో తల్లిని నరికేస్తాడు. జమదగ్ని సంతోషిస్తాడు. ఆ సంతోష సమయంలో జమదగ్ని కొడుకుని ఏమైనా వరం కోరుకోమని అంటాడు. పరశురాముడు నా తల్లిని బ్రతికించండి, నా అన్నలను పాప విముక్తులను చేయండి అని కోరుకుంటాడు. జమదగ్ని ఆ కోరికలను నెరవేరుస్తాడు. రేణుకాదేవి తన భర్త మరణించేసరికి అంత్యక్రియలు జరిగేటప్పుడు భర్తతో కలిసి సతీ సహగమనం చేయడానికి సిద్ధపడుతుంది. అప్పుడు శివుడు ఆమెపై వర్షాన్ని కురిపిస్తాడు. తమిళంలో మారి అంటే వర్షం. అప్పుడు పసుపు నీళ్లు వేపాకుల వర్షం అప్పుడు అలా రక్షిస్తాడు. పసుపు వేపాకు ఆమె గాయాలను నయం చేస్తాయి. అందుకు ఆమెకు మారియమ్మన్ అనే పేరు వచ్చింది. ఈమె చాలా మహిమ గలది, శక్తి గలది. ఈమె వేడి వ్యాధులను మసూచి, తట్టు, పొంగు ఇట్టే నయం చేస్తుందని భక్తుల నమ్మిక. ఈ టెంపుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై